హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఈ వీడియోలో రెండు విషయాలు మనం మాట్లాడుకుందాము. ఒకటి, ఏఐబిఈ 19 ఎవరైతే పాస్ అయి ఉన్నారో వారు సిఓపికి అప్లై చేయాలండి. ఆ లిస్ట్ కూడా ఇక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ లిస్టులో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా ఏపీ బార్కి వెళ్ళి అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే 5 years ప్రాక్టీస్ బిలో ఉన్నారో వారు డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి. ఎవరు సమర్పించాలనేది కూడా నేమ్స్ లిస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది, లిస్ట్ ఆఫ్ అడ్వకేట్స్ అని చెప్పి. ఈ రెండు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ రెండిట్లో ఎవరి నేమ్ ఉందో వాళ్ళు ఏఐబి 19 సిఓపి అప్లై చేయాలి. అలాగే డిక్లరేషన్ ఫామ్ కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రస్తుతానికి వివిధ బార్ కౌన్సిల్, లోకల్ బార్ కౌన్సిల్ ద్వారానే ఏపీ హైకోర్టుకి అయితే పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కడ ప్రాక్టీస్ చేయట్లేదు, కొంతమంది ఉన్నారు, అంటే జనరల్ గా మీరు మీ పనులు చూసుకుంటూ ఉన్నారు, ఫ్యూచర్ లో ప్రాక్టీస్కి వద్దామనే ఆలోచన అయితే ఉంది. ఇలాంటి వాళ్ళు ఏ బార్ కౌన్సిల్లో కూడా ఇంకా మెంబర్షిప్ అనేది తీసుకోలేదు. ఇలాంటి వారి పేర్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. నేను కూడా కొన్ని పనుల వల్ల ఇంకా ఏ బార్ లో కూడా ఎన్రోల్ అవ్వలేదు. సో నా పేరు కూడా ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఏ విధంగా నేను సబ్మిట్ చేస్తాను అని మనం చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే డిక్లరేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉండడం జరిగిందండి. ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్, అలాగే ప్రొసీడ్యూర్ టు సబ్మిట్ డిక్లరేషన్ ఫామ్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. నేనైతే ఏ బార్ కౌన్సిల్లో కూడా ఇంకా ఎన్రోల్ అవ్వలేదు, అంటే మెంబర్షిప్ అనేది తీసుకోలేదు. ఇప్పుడు నేను ఏ విధంగా ముందుకు వెళ్తానని మనం చూసినట్లయితే ఇక్కడ ఆన్లైన్ లో మనకు 25వ తారీఖు వరకు ఇంకా 4 days మాత్రమే టైం ఉంది. 25 వరకు మనకు ఆన్లైన్ ఈ లింక్ అనేది యాక్టివ్ లో ఉంటుంది. 20 తర్వాత ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. 31వ తారీఖు కల్లా మనము ఈ పోస్ట్ లో అనేది పంపించాల్సి ఉంటుంది. అంటే 25 కల్లా ఆన్లైన్ లో మొత్తం ప్రాసెస్ చేసుకొని దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ కూడా కింద ఉంది, నేను చూపిస్తాను. ఇక్కడ పోస్టల్ అడ్రస్ ఉంది. ఈ పోస్టల్ అడ్రస్ లో మనం పంపించాల్సి ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే దీన్ని ఆన్లైన్ లో ఫిల్ చేసేసి నేను ఎలాగో సిఓపికి వెళ్లాల్సి ఉంటుంది, ఏపీ బార్ కి, అక్కడ అప్లై చేసుకోవాలి. ఈ లిస్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. సో నా నేమ్ అయితే ఇందులో ఉంది కాబట్టి నేను సిఓపి కూడా అప్లై చేయాలి. వెళ్ళి సుమారుగా 300 to 350 రూపీస్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు అప్లికేషన్ ఇస్తారు. దాన్ని ఫిల్ చేసేసి అక్కడ ఇచ్చినట్లయితే ఒక 6 months లో మనకు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది పర్మనెంట్ గా సర్టిఫికేట్ మనకు రావడం జరుగుతుంది. అది వచ్చేసినట్లయితే మనకి ఇంకా ఫ్యూచర్ లో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అయితే నేను వచ్చే గురువారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీకి వెళ్తున్నాను. అప్పుడు సిఓపి ఇది అప్లై చేస్తాను. అలాగే నా డిక్లరేషన్ కూడా నేను పోస్ట్ లో పంపించకుండా డైరెక్ట్ గా వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే నేను మెంబర్షిప్ ఎక్కడ తీసుకోదలుచుకున్నానంటే ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ లోనే నేను మెంబర్షిప్ కూడా తీసుకోబోతున్నాను. అది కూడా నేను గురువారం చేస్తాను. ఆ ప్రాసెస్ అయిన తర్వాత నేను నెక్స్ట్ డే వీడియో చేస్తాను. ఏమేమి అడిగారు, సిఓపికి ఏమేం కావాలి, అలాగే మెంబర్షిప్ ఏ విధంగా నేను తీసుకున్నాను, ఎంత ఫీ పే చేశాను, ఇవన్నీ కూడా ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే గురువారం రావచ్చు, నాతో పాటు మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. నేను లోకల్ బార్ లో తీసుకుంటాను అనుకున్నట్లయితే మీరు ఇమీడియట్ గా వెళ్ళి రేపే వెళ్ళి మీ లోకల్ బార్ లో తీసుకొని ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా, ఒకవేళ మీ నేమ్ ఇందులో ఉన్నట్లయితే ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా మీరు ఫిజికల్ గా ఫిల్ చేసేసి అక్కడ సిగ్నేచర్స్ బార్ ఆఫీస్ లో చేయించేసేసుకొని మీరు పోస్టల్ లో పంపించాలి. లేదా నాలాగా ఆన్లైన్ లో చేసుకోవాలనుకుంటే 25 లోపు మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మనకు 25 తారీఖు లోపు ఇవన్నీ కూడా అయిపోయేటట్లయితే మీరు ఇంకా ఎవరైతే ప్రాక్టీస్ అవ్వట్లేదో వాళ్ళైతే ప్లాన్ చేసుకోండి. అలాగే ప్రొసీడ్యూర్ మనం చూసినట్లయితే ఆన్లైన్ లో డిక్లరేషన్ చేయాలంటే ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అడుగుతున్నారు. మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంది కదా, అది ఎంటర్ చేసి సెర్చ్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే కింద మన అప్లికేషన్ టోటల్ గా ఫిజికల్ గా ఏదైతే మనము ఫిల్ చేయాల్సి ఉంటుందో అది ఆన్లైన్ లో ఫిల్ చేసేస్తాము. ప్రింట్అవుట్ తీసుకొని ఫొటోస్ మనం అతికించాల్సి ఉంటుంది. దానికి జతగా కొన్ని సర్టిఫికేట్స్ అయితే మేము జతపరచాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం చూసినట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా ఉండాలంటే అడ్వకేట్స్ రోబ్స్ లో అయితే ఉండాలి. బ్లాక్ కోట్, అలాగే వైట్ షర్ట్, అలాగే నెక్ బ్యాండ్ ఏదైతే ఉందో నెక్ బ్యాండ్ పెట్టుకోండి. గౌన్ ఏదైతే ఉందో గౌన్ ఉన్నట్లయితే వేసుకోండి, లేని వారు అది లేకపోయినా పర్వాలేదు. సో ఇలాగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకొని రెడీగా పెట్టుకోండి. అది మనం అప్లికేషన్ ఫామ్ లో అంటించాల్సి ఉంటుంది. ఏదైతే పీడిఎఫ్ ఇప్పుడు మనం ప్రింట్అవుట్ తీసుకుంటామో అది. తర్వాత పేజ్ 2కి వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఆఫ్ బార్ అసోసియేషన్ విత్ సీల్ ఆఫ్ అసోసియేషన్ కాబట్టి సైన్ చేయించాలి. మూడోది ఏంటంటే ఎన్క్లోజ్ కాపీ ఆఫ్ రిజల్ట్ షీట్ ఆఫ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. మీరు ఏఐబి 19 లో పాస్ అయినట్లయితే లేదా 18 కానీ 17 కానీ పాస్ అయినట్లయితే ఆ రిజల్ట్ కాపీ ప్రింట్అవుట్ అనేది మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు పోస్టల్ లో పంపించాల్సి అనుకున్నట్లయితే దానికి జతగా మరొక ఫోటో, అది అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటో అతికిస్తాం కదా, ఇంక మరొకటి దానికి పిన్ చేసేయండి. డైరెక్ట్ గా ఏపీ బార్ కౌన్సిల్ కి చేరేటట్లుగా కింద అడ్రస్ కూడా ఉంది, దీన్ని పెట్టేసి మీరు ఎన్వలప్ లో పంపించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే వెరిఫై చేసి ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ లిస్ట్ లో అయితే మీ నేమ్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది పోస్టల్. సో నేను డైరెక్ట్ గా వెళ్తున్నాను కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎవరైతే పోస్టల్ లో పంపించాలనుకుంటున్నారో పోస్టల్ లో పంపించేసేయండి. కింద నేను ఎన్రోల్మెంట్ నెంబర్ ఇచ్చేసి సెర్చ్ డేటా చేసినట్లయితే కింద నా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసాయి. నేను ఏదైతే ఫిజికల్ గా
చేయాలనుకున్నాను అవన్నీ కూడా వాళ్ళే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంది. అలాగే కింద కొన్ని ఇంత ఇన్ఫర్మేషన్ అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఎలక్షన్ ఆఫ్ బార్ అసోసియేషన్లో మనం ఎక్కడ ఓట్ వేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రెండోది స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా మీరు ఎక్కడ ఓట్ వేయాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అయితే నేను ఏపీ హైకోర్టు అని పెట్టాను. తర్వాత ఫస్ట్ దేమో ఎలక్షన్ ఆఫ్ బార్ అసోసియేషన్ వచ్చేసి నేను తాడేపల్లిగూడెం పెట్టాను. తాడేపల్లిగూడెంలో మెంబర్షిప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు నచ్చిన ప్లేస్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వెదర్ ఆఫ్టర్ గెటింగ్ ఎన్రోల్ యు ఆర్ ఇన్ ప్రాక్టీస్ ఆర్ హ్యావ్ జాయిన్డ్ సమ్ జాబ్ అని చెప్పి, సో మీరు ప్రాక్టీస్ అయిన తర్వాత ఏదైనా జాబ్ చేస్తున్నారా ఆ జాబ్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. సో నేనైతే దానికి సంబంధించి ఏమీ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ రెడ్ స్టార్ కూడా లేదు కాబట్టి మనము ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేయండి. తర్వాత సెకండరీ ఎగ్జామ్ కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. అంటే 10th క్లాస్ కి సంబంధించి ఆ బోర్డు, అలాగే రోల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే ఇంటర్మీడియట్ కి సంబంధించి బోర్డు, రోల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే గ్రాడ్యుయేషన్ కి సంబంధించి డీటెయిల్స్, అలాగే LLB కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక నెంబర్ కనిపించడం జరుగుతుంది. అలాగే PDF కూడా ఓపెన్ అవుతుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ PDF ని మనం ప్రింట్అవుట్ తీసుకొని ఫోటో అతికిచ్చి నేనైతే డైరెక్ట్గా అక్కడ ఇవ్వబోతున్నాను. మీరు పోస్టల్లో పంపించాలనుకుంటే 31వ తారీఖు కల్లా చేరుకునేటట్లుగా మీరు పంపించాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సిన విధానము. అలాగే రెండో విషయం, ఇక్కడ మీ నేమ్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఏపీ బార్ అసోసియేషన్ కి వెళ్ళి అక్కడ మీకు COPకి అప్లై చేయండి. నేను గురువారం చేస్తాను. ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అని అయితే నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. దీని మీద ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ తెలుగు లా స్టూడెంట్స్ అని కొడితే నా ప్రొఫైల్ రావడం జరుగుతుంది. నిమిషానికి 3 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. మనీ లోడ్ చేసుకొని నాతో ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు. ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్. AIBE అలాగే బార్ కౌన్సిల్, ఏపీ బార్ కౌన్సిల్ కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే, అంటే AIB 20 గురించి కూడా నేను వీడియోస్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా అవి నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.